ఆంధ్రప్రదేశ్ డీజీపీ పేరుతో ఓ ఫేక్ రిక్రూట్మెంట్ ఉత్తర్వుల లెటర్ జారీ చేశారు కేటుగాళ్లు. హోంగార్డ్స్, సివిల్ పోలీస్, సిటీ బ్యాగర్ల రిక్రూట్మెంట్ పేరిట నకిలీ లెటర్ సృష్టించారు. ఈ లేఖను సృష్టించి షేర్ చేసిన వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. అసత్య వార్తను ప్రచారం చేసినా, షేర్ చేసినా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి, సైబర్ కేటగాళ్లు ఏపీ డీజీపీని కూడా వదిలిపెట్టలేదని చెప్పాలి. ఆయన పేరుతోటి ఒక ఫేక్ లెటర్ ను రిలీజ్ చేసి కలకలం సృష్టించారు. హోంగార్డ్స్, సివిల్ పోలీస్ రిక్రూట్మెంట్ పై డీజీపీ ద్వారకా తిరుమలరావు పేరుతో నకిలీ ఉత్తర్వులను జారీ చేశారు. దీని నేపథ్యంలో హోంగార్డ్ పోలీసులకు వచ్చే నెల 10 నుంచి ట్రైనింగ్ జరుగుతుందని చెప్పి, అలాగే 17 నుంచి జాయినింగ్ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అయితే దీంతో డీజీపీ కార్యాలయం అప్రమత్తమైంది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచిస్తూ ఫేక్ లెటర్లు రిలీజ్ కావడం పైన విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు దీనికి సంబంధించినటువంటి ఈ లెటర్ విడుదలని ఎక్కడి నుంచి చేశారు, ఎవరు దీన్ని క్రియేట్ చేశారు, అలాగే ఎక్కడి నుంచి విడుదల చేయడంతో పాటు ఎవరు ఈ ఫేక్ ఐడియాస్ ని సృష్టించడం కావచ్చు, ఇలాంటి ఫేక్ లెటర్స్ ని సృష్టించే ఎవరు అనే దానికి సంబంధించినటువంటి విచారణ అయితే చేపడుతూ ఉన్నారు. అయితే త్వరలో నిందితులను పట్టుకుని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్నారు. అలాగే దీంతో పాటు తప్పుడు ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదు, కఠిన శిక్షలు అమలు చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ లెటర్ ని రిలీజ్ చేశారో దానిని ఎవరు నమ్మొద్దు, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరు వెనకాల ఉన్నారు అనే దానికి సంబంధించినటువంటి విషయంలో కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరు ఇది చేశారు అనే దానిపైన, వైరల్ చేశారు అనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చి వారిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సోషల్ మీడియాలో ఈ నకిలీ ఉద్యోగాల భర్తీ పేరుతోటి ఈ లేఖలు సృష్టించిన వారు, అలాగే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టిన వారు ఎవరు అనే దాని నుంచి వారిని అదుపులోకి తీసుకొని, దీంతో పాటు ఇక మీదట ఎవరైనా కూడా షేర్ చేస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే 2025 జనవరి 10 శివ అనే వ్యక్తి ద్వారా ప్లేస్మెంట్ జరుగుతుంది అని కూడా ఈ డీజీపీకి పేరుతోటి వచ్చినటువంటి లేఖలో స్పష్టంగా ప్రచారం చేయడం తోటి దీనికి సంబంధించి ఎవరు దీని నకిలీ లేఖను సృష్టించారు వారిని గుర్తించాలని కూడా పోలీసులను ఆదేశించారు డీజీపీ. నేపథ్యంలో నిరుద్యోగులు ఎవరు కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కూడా డీజీపీ స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రెసెంట్ ఎవరు ఈ లెటర్ ని సృష్టించారు, అలాగే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది, ఈ శివ అనే వ్యక్తి ఎవరు అనే దానికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఆరా తీసే పనిలో ఉన్నారు. జ్యోత్స్న. రైట్ కాంతి.